నమస్తే వెంకటకృష్ణ గారు. శివశంకర్ గారు, దయాకర్ గారు మాట్లాడిన తర్వాత ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు మా ఏబిఎన్కి ఇంటర్వ్యూ ఇచ్చారు, వైజాగ్లో ఇచ్చి ఆయన స్టేట్మెంట్స్ని ఖండించారు. ఇప్పుడు డైరెక్ట్ లైవ్లో దొరికాడు మీకు నా డిబేట్లో. ఆయన అప్పుడు మాట్లాడడం కూడా అంతకు ఇంకా 4 గింతలు ఎక్కువ మాట్లాడారు ఇప్పుడు. సో ఏంటి దీని మీద మీ మరొకసారి మీ రియాక్షన్ ఏంటి? వెంకటకృష్ణ గారు, ఇప్పుడు దయాకర్ గారు బాధ్యత గల ఒక జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి. కరెక్ట్. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది ఆర్టికల్ 19లో, స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఇక్కడ నేనేంటంటే ఆయన అంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే నేను ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి కూడా ఆయన తెలంగాణలో అబ్జర్వ్ చేస్తుండేవాడిని. లీడర్షిప్ ప్రాసెస్లో ఆయన ఎలా ఉన్నారు, ఎప్పుడు కూడా ఉద్యమకారుడు ఈ టైప్ ఆఫ్ కాంట్రవర్షియల్ కామెంట్స్ ఎప్పుడు చేసినట్టు నాకైతే గుర్తులేదు. ఇదే ఫస్ట్ టైం. కారణం ఏంటో మరి నాకు తెలియదు. అయితే నేనేమనుకుంటున్నానంటే, పండగల్లో అత్తవారు బాగా మర్యాదలు చేసినట్టున్నారు దయాకర్ గారికి. అక్కడికి ఎవరో వచ్చి ఈ జరుగుతున్న ఈవెంట్స్ మీద గాసిప్స్ ఇలాంటివన్నీ ఆ సందర్భంగా ఆయన చెవిలో వేసినట్టున్నారు. దాని మీద ఆయన ఇంటర్ప్రిట్ చేశారేమో అని నాకు డౌట్. అంతకుమించి అంతేనా, లేకపోతే రెండు చూపించారా? అదేం లేదండి, బాగా మర్యాదలు ఎక్కువయ్యి, అరే మా ఆంధ్ర రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ ఏంటి ఇలా అయిపోయింది అని ఒక ఆవేదన ఆయనలోకి ఏదో వచ్చింది. ఓకే, ఈ కాంగ్రెస్ పార్టీ ఏంటి లేవటం లేదు ఇక్కడ, నేను ఏదో ఒకటి చేయాలి, ఆంధ్ర అల్లుడుగా నా బాధ్యత ఉంది అని అనుకున్నారేమో. అనుకొని ఈ తెరదీశారు ఈ ఎత్తుగడకి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీరు అనుకున్నట్టు దయాకర్ గారు కూటమిలో సఖ్యతగా ఉంది, ఏమాత్రం పొరపచ్చాలు లేవు. ఇందాక మీరేంటంటే ఈ మధ్యన జరిగిన సంఘటనలో ఉటంకించారు. జనరల్గా ఏమిటి అంటే, ప్రతి పార్టీలో కూడా వేరే అభిమానులు ఉంటారు. అవును, గతంలో కూడా వేరే వారు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు రాహుల్ గాంధీ పీఎం అవ్వాలి, రాహుల్ గాంధీ గారికి పీఎం అవ్వాలని చెప్పేసి మీ పార్టీలో కూడా కొంతమంది అభిమానులు పవర్ సెంటర్లు స్లోగన్స్ ఇచ్చారు. దీని ఉండేవి. ఇప్పుడు అలాంటివి సహజం. వేరే అభిమానులు తెలుగుదేశంలో ఉండొచ్చు, బీజేపీలో ఉండొచ్చు, మా జనసేనలో ఉండొచ్చు. మొన్నటికి మొన్న పాడేరు పర్యటనలో పవన్ కళ్యాణ్ గారు వెళ్తే అక్కడ చాలామంది మా జనసేన కార్యకర్తలందరూ కూడా సీఎం అంటే ఆయన తీవ్రంగా మందలించారు. నేను కాదు, సీఎం ఒకడే ఉంటారు ఈ రాష్ట్రానికి, ఆయన చంద్రబాబు నాయుడు గారు, ఇంకా 10-15 సంవత్సరాలు ఆయన ఉండాలి, మీరు నన్ను పని చేయనివ్వండి, మీరు డిస్టర్బ్ చేయకండి అని మందలించారు. అవును, ఇలాగా మొన్న ఏదో అక్కడ చిన్న పితూరి లాంటి సంఘటన జరిగితే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఇమీడియట్గా స్పందించింది.